హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష స్టడీ సెంటర్. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి 2020 నోటిఫికేషన్కు దారులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటాయని అర్థమవుతుంది. అయితే ఈ టైంలో చాలామంది ఏం చదవాలి, కొత్త సిలబస్సా ఓల్డ్ సిలబస్సా, సో సిలబస్ మారుతుందా, సిలబస్ చాలా తగ్గిస్తున్నారే అనే అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. అయితే వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా మన ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు కదా అన్నట్టు మనము కొత్త సిలబస్ చదువుతామా, ఓల్డ్ సిలబస్ చదువుతామా, ఇంకా ఏం చదవాలి, సిలబస్ వచ్చే వరకు వెయిట్ చేద్దామా అని కూర్చుంటే మన పనులు జరగవు. కాబట్టి ఎలా చదవాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ నేను మీకోసం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏ సిలబస్ చదవాలి అనే అంశంపై ఇంకా ఎవరికి స్పష్టత లేదు. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు. ఏది చెప్పినా అది ఓన్లీ వారి గెస్ మాత్రమే. కాబట్టి ఎవరి మాటలు పూర్తిగా నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడే కొత్త సిలబస్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటిని తర్వాత పబ్లిషర్స్ వాటిని సేకరించి వాటిని బిట్స్ తయారు చేసి దాన్ని మార్కెట్కి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది. సో కొత్త బుక్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఓల్డ్ బుక్స్ నుంచే ఛాన్సెస్ ఎక్కువ. ఇది కూడా నా గెస్ మాత్రమే. అయితే మీరు వీటి మీద కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేయాలి అంటే మాత్రం, సో మనకు సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, తెలుగు ఈ విధమైన ఒక 5 రకాల సబ్జెక్ట్స్ మనకు టెట్ ఆర్ డిఎస్సిలో రావడం జరుగుతుంది. సరే, మనకు ఇంగ్లీష్ ఏ టెక్స్ట్ బుక్స్ మారినా, కొత్త సిలబస్ అయినా, ఓల్డ్ సిలబస్ అయినా, ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ అనేవి మారవు. సో మీరు ఇంగ్లీష్లో కాన్సెప్ట్ ఏమిటి, ఇంకా గ్రామర్ పాయింట్స్ ఏమిటి, ఇవన్నీ ఈ కొద్ది నోటిఫికేషన్ సిలబస్ వచ్చే వరకు ఇంగ్లీష్ని పూర్తిగా అనలైజ్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్ను పూర్తిగా తెలుసుకోండి. సో మనకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా ఫినిష్ చేసినట్లు మనకు అనిపిస్తుంది. అలాగే సైకాలజీ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఓల్డ్ సిలబస్ అయినా, న్యూ సిలబస్ అయినా సైకాలజీ కంపల్సరీ, ఇంగ్లీష్ గ్రామర్ కంపల్సరీ, తెలుగు గ్రామర్ కూడా కంపల్సరీ, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా కంపల్సరీ. అయితే మనకు 8th క్లాస్ వరకు చదవాలా, 6th క్లాస్ వరకు చదవాలా, 10th క్లాస్ వరకు చదవాలా. సో ముందుగా టెట్కి అయితే ప్రీవియస్గా 8వ తరగతి వరకు చదువుతూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు ఎప్పుడో లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ టైంలో సిలబస్ తగ్గిస్తాము 6వ తరగతి వరకు అనే అంశం ఒక్కసారి విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్టు గుర్తు. సో మనకైతే టెట్ డిఎస్సికి, టెట్కు 6th క్లాస్ వరకు ఇచ్చినా డిఎస్సికి 10th వరకు ఇవ్వడం కామన్. కాబట్టి 6th వరకు అని కాకుండా 8th క్లాస్ వరకు చదివితే మనకు నష్టమేమీ రాదు. అది డిఎస్సికి ఉపయోగపడుతుంది. డిఎస్సి టైంలో కొద్దిగా ఫాస్ట్గా రివిజన్ అయినట్టు ఉంటుంది. కాబట్టి మీరు 8th, 9th, 10th వరకు వీలైతే చదవండి. మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, గ్రామర్ పాయింట్స్, సైకాలజీ కామన్. సో మనము ఇక్కడ ఓన్లీ ఈవీఎస్, సైన్స్, సోషల్ మాత్రమే ఏవి చదవాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సైన్స్, సోషల్లో కూడా మనకు 7th, 8th, 9th టెక్స్ట్ బుక్స్ అయితే మారలేదు. కాబట్టి వీటిని కవర్ చేయండి. 7th, 6th, 8th వీటిని సైన్స్, సోషల్ బిట్స్ వైజ్గా కంప్లీట్ చేయండి. ఇక మిగిలింది 3rd తెలుగు కంటెంట్, అలాగే సైన్స్, సోషల్ కంటెంట్, ఇవి మాత్రమే మిగిలినవి. ఇవి మాత్రం మీకు ఏవైనా అనుమానం ఉంటే, ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ అని కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం సిలబస్ రిలీజ్ అయిన తర్వాత చదవండి. అప్పుడు మనకు ఇప్పుడు ఏం చదవాలి, అప్పుడు మనకు చాలా తక్కువ సిలబస్ అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నామంటే 7th, 8th సైన్స్, సోషల్, తెలుగు కంటెంట్స్ ఇప్పటి వరకు మనకు మారలేదు. కాబట్టి మనము ప్రిపేర్ కావచ్చు, నో ప్రాబ్లం. అలాగే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్, ఏ టెక్స్ట్ బుక్ అయినా ప్రాబ్లమ్స్ అనేవి కామన్. కాబట్టి మ్యాథ్స్ బాగా ప్రిపేర్ కాండి. ఇంగ్లీష్ గ్రామర్ కామన్, తెలుగు గ్రామర్ కామన్, తెలుగు కంటెంట్కు సంబంధించిన 3rd, 4th, 5th, 6th ఈ 4 టెక్స్ట్ బుక్లు, అలాగే
ఈవీఎస్ ఫోర్త్, ఫిఫ్త్, థర్డ్ అండ్ సిక్స్త్ సైన్స్ సోషల్ ఈ టెక్స్ట్ బుక్లు మాత్రమే మనకు ఏమి చదవాలి అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇవన్నీ ఫినిష్ చేసిన తర్వాత సిలబస్ ఇంకా రాకపోతే ఓల్డ్ చదవండి, లేదా వెయిట్ చేస్తామంటే సిలబస్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ విధంగా చదివితే మనకు సిలబస్ వచ్చే లోపల మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుడు మనకు ఓన్లీ తెలుగు కంటెంట్, అలాగే సైన్స్ సోషల్ కంటెంట్, అది కూడా 4 క్లాసులు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సంబంధించిన సైన్స్ సోషల్ కంటెంట్, తెలుగు కంటెంట్ మాత్రమే మిగిలి ఉంటుంది. అంతేకాని ఏం చదవాలో అర్థం కాలే, నోటిఫికేషన్ వస్తుందంట, కొత్త సిలబసా ఓల్డ్ సిలబసా క్లారిటీ లేదు అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. కాంపిటీషన్ ఈజ్ హెవీ. 2 సంవత్సరములు మనము చదివి మరొక 2 సంవత్సరములు చాలామంది ఇంతవరకు వెయిట్ చేసి ఉంటారు. ఎప్పటి నుంచో డిఎస్సి రాస్తూ ఇప్పటి వరకు వెయిట్ చేసిన వారు ఉంటారు. చాలామంది 5 years డిఎస్సి కోసం 5 years వెయిట్ చేసిన వారు ఉంటారు. 10 years వెయిట్ చేసిన వారు ఉంటారు. లాస్ట్ డిఎస్సిలో జాబ్ కొట్టలేక ఈ డిఎస్సిలో అయినా జాబ్ కొట్టాలి అనేవారు చాలామంది ఉంటారు. సో వీళ్ళందరూ సమయాన్ని వృధా చేసుకోండి. సమయం విలువ అందరికీ తెలుస్తుంది. సమయం మీద కొటేషన్స్ అందరూ చెప్పిందే. కాకపోతే ఆ సమయం విలువ తెలుసుకొని పాటించే వాళ్ళే ముందుకు వెళ్ళగలని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్, సో చదివేటప్పుడు చాలా వరకు మనకు డల్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు కసి అనేది ఉండాలి. కసి అనేది లేకపోతే ముందుకెళ్ళడం చాలా కష్టం. చదవడానికైనా, సక్సెస్కైనా, దేనికైనా ఒక కసి, ఒక ఇన్స్పిరేషన్ మన మనసులో నుంచి రావాలి. అది మన అనుభవాల నుంచి కొంతవరకు వస్తుంది, కొందరికి సో ఫెయిల్యూర్స్ నుంచి వస్తుంది. సో ఆ విధంగా కసిని మీకు కలిగించడానికి డైలీ మోటివేషనల్ వీడియోస్ చూడండి. మిమ్మల్ని ఎవరైతే అవమానించి ఉంటారో వాళ్ళను గుర్తుకు చేసుకొని మోటివేషన్ తెచ్చుకోండి. అంతేకాదు మీ ఫ్యూచర్ని గుర్తుకు తెచ్చుకోండి. కేవలం ఒక్క 6 months మనము నాది కాదు అని అనుకున్నామంటే, అంటే 6 months మనం పేరెంట్స్కు సొసైటీకి దూరంగా ఉన్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మనకు కొద్దిగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. 6 months మనవి కాదనుకుంటే మిగతా లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళి మంచి ప్రిపరేషన్ కొనసాగించి సక్సెస్ఫుల్ అవ్వాలన్నదే నా ఆకాంక్ష. సో మన ఛానల్లో బిట్స్ చాలా వరకు ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ఫ్యూచర్లో ఉంటాయి. బిట్స్తో పాటు మీకు అప్పుడప్పుడు మోటివేషన్ అందించడానికి నేను ఖచ్చితంగా మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్. ఇదే నమ్మాలా వద్దా అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే నాకు తెలిసిన అనాలిసిస్లో నేను చెప్పడం జరిగింది, అలాగే ఎవరికి తెలిసిన అనాలిసిస్లో వారు చెప్పడం జరిగింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు చెప్పింది కరెక్ట్ అని మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం మీ ఇష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లేష్, మీరు చూస్తున్నారు అనూష స్టడీ సెంటర్. కట్ చేయి.